భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనం, పూజ, స్మరణం వల్ల మానవులకు ఇహపర సుఖాలు, పాప విముక్తి, మానసిక ప్రశాంతత కలుగుతాయి. శివుని కాంతి స్వరూపాలుగా భావించే ఈ లింగాలను ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతి, శారీరక ఆరోగ్యం మరియు సమస్త కార్యసిద్ధి లభిస్తుందని నమ్మకం. 12 జ్యోతిర్లింగ దర్శన ప్రయోజనాలు. సోమనాథ్ జ్యోతిర్లింగం. గుజరాత్ సోమనాథ్లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో మొదటిదిగా పరిగణించబడుతుంది. జ్యోతిర్లింగం సంపద మరియు శాంతిని అందిస్తుంది. మల్లికార్జున, ఆంధ్రప్రదేశ్. ఈ ఆలయం శివుడు మరియు పార్వతీ దేవి కలయికను సూచిస్తుంది. ఆలయాన్ని సందర్శించడం వల్ల మీకు అన్ని దుష్ట రూపాల నుండి విముక్తి లభిస్తుంది. మహాకాళేశ్వర్, మధ్యప్రదేశ్. ఈ ఆలయం శివుడిని కాలానికి, మరణానికి అధిపతిగా సూచిస్తుంది. మహాకాళేశ్వర్ మిమ్మల్ని అన్ని భయాలు మరియు పాపాల నుండి విముక్తి చేస్తాడు. ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్. ఇది శివుని 4వ జ్యోతిర్లింగం. ప్రతిరోజూ 3 లోకాలను పర్యటించిన తర్వాత శివుడు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడని నమ్ముతారు. ఓంకారేశ్వర్ ఓదార్పు మరియు శాంతిని ప్రసాదిస్తాడు. కేదార్నాథ్, ఉత్తరాఖండ్. కేదార్నాథ్ ఆలయం ఉత్తర భారతదేశంలోని పవిత్ర తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటి. కేదార్నాథ్లో మీరు మోక్షాన్ని పొందుతారు. భీమశంకర్, మహారాష్ట్ర. ఈ ఆలయం శివుడిని చెడును నాశనం చేసే వ్యక్తిగా సూచిస్తుంది. భీమశంకర్ మీకు విజయాన్ని ప్రసాదిస్తాడు. కాశీ విశ్వనాథ, ఉత్తరప్రదేశ్. కాశీ విశ్వనాథ ఆలయం వారణాసిలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. కాశీ విశ్వనాథుడు మీకు అన్ని రకాల కర్మల నుండి విముక్తిని ఇస్తాడు. త్రయంబకేశ్వర్, మహారాష్ట్ర. ఇది సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క చక్రాన్ని సూచిస్తుంది. త్రయంబకేశ్వర్ వద్ద అన్ని కోరికలు నెరవేరుతాయి. బైద్యనాథ్, జార్ఖండ్. ఇక్కడ శివుడిని వైద్యుడు, బైద్యనాథ్ గా పూజిస్తారు. భక్తులు ఈ దర్శనం అన్ని రకాల వ్యాధుల నుండి ఉపశమనం పొందుతుందని నమ్ముతారు. నాగేశ్వర్, గుజరాత్. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో స్వయంగా వ్యక్తమైన శివలింగం ఒకటి ఉన్న పవిత్ర స్థలం ఇది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే అన్ని పాపాలు నశిస్తాయి. రామేశ్వరం, తమిళనాడు. రావణుడితో యుద్ధం తర్వాత క్షమాపణ కోరుతూ రాముడు ఇక్కడ శివుడిని పూజించాడని నమ్ముతారు. ఇది స్వర్గానికి ద్వారం. హృష్ణేశ్వర్, మహారాష్ట్ర. ఇది శివుని చివరి జ్యోతిర్లింగం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రసిద్ధ ఎల్లోరా గుహల సమీపంలో ఉంది. ఈ ఆలయంలో మీరు సమృద్ధిని పొందుతారు. మా ఛానల్ వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. ధన్యవాదాలు.